వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. రాహుల్ ద్రావిడ్కు భారతరత్న ఇవ్వాల్సిందే, భారత ప్రభుత్వానికి సునీల్ గవాస్కర్ సూచన. ఫేక్ మెయిల్ ఐడితో కోట్లు కొలగొట్టిన సైబర్ నేరగాళ్లు, మోసపోయిన ఫార్మా సంస్థలు. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకోవడం కాదు, దాన్ని పాటించి చూపించాలి, రాహుల్కు నిరంజన్ రెడ్డి కౌంటర్లు. పిఠాపురం ఎమ్మెల్యే గారి సైట్ రెడీ, గృహప్రవేశం ఎప్పుడో చెప్పిన ఏపీ డిప్యూటీ సీఎం. నేను పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా కాదు, ఇండియన్ 2 ఈవెంట్లో పవన్ ప్రస్థానంతో దద్దరిల్లిన ఆడిటోరియం. T20 ప్రపంచ కప్ 2024తో టీమిండియా ప్రధాన కోచ్గా రాహుల్ ద్రావిడ్ పదవీ కాలం ముగిసింది. కోచ్గా రాహుల్ ద్రావిడ్ చివరి మ్యాచ్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎందుకంటే అతని కోచింగ్లో టీమిండియా అజేయంగా నిలుస్తూ T20 ప్రపంచ కప్ను గెలుచుకుంది. అంతేకాదు, రాహుల్ ద్రావిడ్ కోచింగ్లో టీమిండియా వన్డే ప్రపంచ కప్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో కూడా ఆడింది. అంతకుముందు ప్లేయర్గా, కెప్టెన్గా భారత్కు ఎన్నో మరుపురాని విజయాలు అందించాడు రాహుల్ ద్రావిడ్. ఈ నేపథ్యంలో రాహుల్ ద్రావిడ్ను భారతరత్నతో సత్కరించాలని టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కోరుతున్నాడు. 2007, 2011 ప్రపంచ కప్ల తర్వాత 2013లో టీమిండియా ఛాంపియన్షిప్ ట్రోఫీని గెలుచుకుంది. ఆ తర్వాత గత 11 ఏళ్లుగా జట్టు ఏ ఐసీసీ ట్రోఫీని గెలవలేకపోయింది. అయితే 2022లో రాహుల్ ద్రావిడ్ కోచ్ అయ్యాక అంతా మారిపోయింది. ఇప్పుడు T20 క్రికెట్లో ఛాంపియన్గాను, టెస్ట్ వన్డే క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్స్లో రన్నరప్గాను నిలిచింది. రాహుల్ ద్రావిడ్కు భారతరత్న ఇవ్వడానికి ప్రభుత్వం ఇది సరైన సమయమని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. అమాయకులను దోచుకోవడానికి సైబర్ నేరగాళ్లు రోజుకు కొత్త ఎత్తు వేస్తున్నారు. ఎప్పటికప్పుడు పందా మార్చుకుని కోట్లు కొల్లగొడుతున్నారు. తాజాగా బ్యాంకు ఖాతాలు మారాయంటూ ఓ సంస్థను భారీ మొత్తంలో మోసం చేసి ఏకంగా 11.4 కోట్లు కొట్టేశారు. హైదరాబాద్లోని రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఉంది. అక్కడ ఆంకాలజీ, ఆప్థాలమిక్స్, హార్మోనల్ ఉత్పత్తులను తయారు చేస్తుంటుంది. ఈ కంపెనీలో ఇంటర్నల్ క్వాలిటీ కంట్రోల్ విషయాలకు సంబంధించి సంస్థకు ముడిసరుకును సరఫరా చేసే వారి లావాదేవీలను ఆన్లైన్లో మాత్రమే జరుగుతూ ఉంటాయి. ఇలా ఆన్లైన్లో డబ్బులు పంపించే ప్రక్రియను ఓ లైఫ్ సైన్సెస్ సంస్థ చూస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ ఏడాది మే 11న లైఫ్ సైన్సెస్ సంస్థ పేరిట సదరు ఫార్మా కంపెనీకి ఓ మెయిల్ వచ్చింది. తమ సంస్థ బ్యాంకు ఖాతాలు మారాయని, కంపెనీ నుంచి రావాల్సిన సొమ్మును వేరే 2 బ్యాంకు ఖాతాలకు పంపించాలనేది ఆ మెయిల్లో సారాంశం. ఈ మెయిల్ తమ కంపెనీ లావాదేవీలు చూస్తున్న లైఫ్ సైన్సెస్ సంస్థ పంపించిందని భావించిన కంపెనీ, ఆ కంపెనీ నిర్వాహకులు మెయిల్లో సూచించిన ఖాతాలకు 13,67,195 అమెరికన్ డాలర్లను పంపించారు. తప్పుడు మెయిల్ పంపించి ఏకంగా 11.4 కోట్లు తస్కరించినట్లు గుర్తించిన ఫార్మా కంపెనీ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు ఫిర్యాదు చేశారు. దీనిపై సైబర్ బ్రాంచ్ దర్యాప్తు ప్రారంభించింది. తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై ఫిరంగులు పేలుతున్నాయి. ఫిరాయింపుల ఎపిసోడ్పై బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరిగింది. తమ ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకుంటారని బీఆర్ఎస్ సీనియర్ నేత నిరంజన్ రెడ్డి ప్రశ్నించగా, గతంలో మీ పార్టీ చేసిందేంటి అని కౌంటర్ అటాక్ చేశారు మంత్రి జూపల్లి కృష్ణారావు. తెలంగాణలో రాజకీయాల్లో వలసలు జోరుగా కొనసాగుతున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్లోకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే ఫిరాయింపుల వ్యవహారం తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది. ఈ క్రమంలోనే అధికార కాంగ్రెస్ తీరుపై బీఆర్ఎస్ విరుచుకుపడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఒకవైపు రాజ్యాంగ విలువల గురించి చెప్తూ, మరోవైపు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుందని మండిపడ్డారు మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత నిరంజన్ రెడ్డి. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇళ్లకు వెళ్లి మరీ కాంగ్రెస్ కండువాలు కప్పుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ద్వంద్వ విధానాలను ఎంపీ రాహుల్ గుడ్ బై చెప్పి పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని కాపాడుతామని చెప్పి పుస్తకం చేతిలో పట్టుకొని, రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ప్రమాణం చేసి, ఇంకో చేతితోన బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారిని ఈ చేతిలో ఒక రాజ్యాంగం పట్టుకొని ఈ చేతితోనే కరచాలని చేస్తున్నాడు రాహుల్ గాంధీ. రాజ్యాంగాన్ని హాస్యాస్పదపరచడం కాదా ఇది? ఈ రాష్ట్రంలో మిగిలినటువంటి శాసనసభ్యులు 4-5 వివిధ సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ చేర్చుకునేది ఓకే. మరి రాహుల్ గాంధీ గారు వారు ప్రవచించినటువంటి నీతి సూత్రాలకు కట్టుబడి ఉంటే, రాజ్యాంగ సూత్రాలకు కట్టుబడి ఉంటే, వారు చెప్పినటువంటి ధర్మ సూత్రాలకు కట్టుబడి ఉంటే, వారు చెప్పిన రాజకీయ విలువలకు కట్టుబడి ఉంటే వీళ్ళందరి చేత రాజీనామా చేయించమని ఎందుకు చెప్పట్లేదు? వీళ్ళతో రాజీనామా చేయించి విలువలకు మేము పట్టం కడుతున్నామని ఎందుకు మాట్లాడతలేరు? ఈ డబుల్ స్టాండర్డ్స్ ఎందుకు మరి మీకు? మరి మొన్ననే కేశవరావు గారు రాజ్యసభ కూడా రాజీనామా చేసింది కదా, అదే మోతాదులో, అదే పద్ధతిలో
ఇతర పార్టీల నుంచి గెలిచి వచ్చినటువంటి వాళ్ళు మా పార్టీలో జాయిన్ అయితే కండిషనల్గా వాళ్ళు రాజీనామా చేసి రావాలని ఎందుకు చెప్తలేడు రాహుల్ గాంధీ? అంటే రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా డబుల్ స్టాండర్డ్స్ అని చెప్పి దేశం భావించదా? ఏం రాసిండు నిరంజన్ రెడ్డి గారు రాహుల్ గాంధీకి లేఖ రాసినది అంటే ద్వంద్వ విధానాలని రాహుల్ గాంధీకి ఇవన్నీ కూడా ఉటంకిస్తూ లేఖ రాసింది. నిజంగా నిరంజన్ రెడ్డి ఎవరికి లేఖ రాయాలా? ఎప్పుడు రాసేది ఉంటే ఎప్పుడైతే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి ప్రతి అంశంలో ఆనాడు నోట్ల రద్దు కావచ్చు, జిఎస్టీ బిల్లు కావచ్చు, పార్లమెంటు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కావచ్చు, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఎలక్షన్, అంటే ప్రతి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్లో సపోర్ట్ చేసింది బీజేపీ. ఇవి అప్పుడే రాసేది ఉండే ఏమని, ఎప్పుడైతే ఈ నిబంధన ఉన్న కారణంగా, ఈ 2/3 మ్యాటర్ ఉన్న కారణంగా అంబేద్కరు ఆశయాల్ని, మహాత్మా గాంధీ ఆశయాల్ని నీరుగార్చే కార్యక్రమం చేస్తున్నారు దేశం మొత్తంలో. బీజేపీ పార్టీ 10-12 రాష్ట్రాలు చేసింది, కాంగ్రెస్ పార్టీ ఈవెన్ ఎమ్మెల్సీ కూడా తీసుకున్నది అన్నాడు బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఈ నిబంధన తొలగించడని రాసేది ఉండే. అంటే ఎప్పుడు స్పందించాలనో అప్పుడు స్పందించకుండా అన్ని లంగవేషాలు వేసి, అవినీతి వేషాలు వేసి, దుర్మార్గంగా పరిపాలన చేసి, రాజరిక పరిపాలన చేసి, గుళ్ళగొట్టే కార్యక్రమం చేసి ఈ రోజున నీతులు వల్లిస్తూ ఉంటే ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఏ లెక్క ప్రకారం ప్రతి సందర్భంలో కేసీఆర్ రాజకీయం చేసి, ప్రతి సందర్భంలో ఇలా అన్నాడు టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ అయింది. అంటే జాతీయ స్థాయిలో వెలుగుబట్టాలా, నేను ప్రధానమంత్రి నేత, నా 16 సీట్ల మొత్తం 16 సీట్లు గెలుచుకొని కారు సారు 16 గెలుచుకొని మొత్తం ఏదో దేశాన్ని ఉద్ధరిస్తాని ఏమైంది? ఉన్నది ఊసిపోయింది. పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురం. ఈ పిఠాపురంలో ఎన్నికల ముందు లోకల్ నాన్ లోకల్ నినాదం హీట్ ఎక్కింది. నాన్ లోకల్ అయిన పవన్ కళ్యాణ్కు పిఠాపురం ప్రజలు బాధలు పట్టవు. ఎన్నికల అనంతరం ఆయన పెట్టిబేడ సర్దుకుని పారిపోవడం ఖాయమంటూ పవన్ ప్రత్యర్థులు ప్రచారం నిర్వహించారు. అందుకు ధీటుగా పవన్ కళ్యాణ్ కూడా ప్రచారం చేశారు. తాను శాసనసభ్యుడిగా గెలిచిన మరుక్షణం పిఠాపురంలోనే ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉంటానంటూ ప్రజలకు హామీ ఇచ్చారు. ఎన్నికల్లో పవన్తో పాటు ఆయన పార్టీ అభ్యర్థులు 100% స్ట్రైక్ రేటుతో బంపర్ మెజారిటీతో గెలుపొందారు. ఇక ఎమ్మెల్యేలుగా గెలిపిస్తే పిఠాపురంలోనే ఉంటానన్న మాటను నిలబెట్టుకున్నారు పవన్ కళ్యాణ్. ఇక ఆ దిశగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు. పిఠాపురంలో ఇల్లు నిర్మించుకునేందుకు 3.52 ఎకరాల స్థలాన్ని కొన్నారు. కాకినాడ జనసేన నేత తోట సుధీర్ పవన్ తరపున స్థలాన్ని కొనుగోలు చేశారు. గొల్లపురంలో టోల్ ప్లాజా దగ్గర ఈ భూమిని పవన్ కళ్యాణ్ పేరును రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. తాజాగా జరిగిన భారతీయుడు 2 ఈవెంట్లో ఎస్జే సూర్య మాట్లాడుతూ సమాజంలో అవినీతిపై ప్రశ్నించే ప్రతి ఒక్కరిలో భారతీయుడు ఉంటాడని చెప్పుకొచ్చాడు. ఇక్కడ ఉన్న మీలో కూడా ఒక ఇండియన్ ఉన్నాడని అన్నారు. అదే సమయంలో నేను చూసిన వారిలో నా స్నేహితుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లో కూడా ఒక భారతీయుడు కనిపిస్తాడని ప్రశంసించాడు. ఆ మాటకి ఆడిటోరియం మొత్తం రీసౌండ్ రావడం విశేషం. 3 ఏళ్ల క్రితం ఒక మాట చెప్పాను, ఏదో ఒక రోజు నా స్నేహితుడు ఏపీ ముఖ్యమంత్రి అని అందరికీ చెప్పుకుంటానని ఆయన అన్నారు. ఇండియా మంచి కోసం గ్రేట్ థింగ్స్ చేశారో ఆయన అందరూ ఇండియనే అని చెప్పారు. మీద అందరిలో ఇండియన్ ఉన్నారు. నాకు తెలిసి ఇంకొక పాయింట్ నేను ఇక్కడ షేర్ చేయాల్సిన మైండ్ వస్తుంది. అలాంటి ఒక ఇండియన్ నా స్నేహితుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి. నేను ముందే చెప్పాను ఒక్కరోజు నేను చెప్తాను, ఆంధ్రప్రదేశ్ సీఎం నా స్నేహితుడని ఒకరోజు గౌరవంగా చెప్తానని నేను 3 years ముందు చెప్పాను. సగం ప్రూవ్ అయింది, ఇదాలు మీరే ప్రూవ్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ టు టాక్ అబౌట్ పవన్ గారు ఆన్ దిస్ స్టేజ్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు సగం నిజమైంది. ఏపీకి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. భవిష్యత్తులో సీఎం ఖచ్చితంగా అవుతారు. దానిని చేయడం మీ చేతుల్లోనే ఉంది అంటూ సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఈ వీడియో రిపీట్లో పెట్టుకుని మరీ చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
ఇక ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.